తెలంగాణలో రాబోయే 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రేపు ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్లో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను కోరింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గోదావరి బెల్ట్ ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో రాబోయే 3 రోజులు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, రేపు ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్లో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను కోరింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గోదావరి బెల్ట్ ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా తాడ్వాయిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.